Namaskaram to all our parents and good evening my dear children. This is Mohan. Welcome back to Masterminds ఛానల్. ఒక ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవాలి. నాకు యూట్యూబ్లో ఒక కామెంట్ ఒక స్టూడెంట్ పెట్టాడు. అది నేను చూశాను. జనరల్గా మీలో చాలామందికి తెలియదు ఏంటంటే యూట్యూబ్లో మీరు పెట్టే ప్రతి కామెంట్ అందరికీ కనిపించదండి. వన్స్ అది మీరు చూసి అప్రూవ్ చేస్తేనే కనిపించుద్ది. సో కొన్ని యూట్యూబ్లో కొన్ని వీడియోస్కి మీకు ఓన్లీ పాజిటివ్ కామెంట్సే కనిపిస్తాయి. కారణం ఏంటంటే అక్కడ నెగిటివ్ కామెంట్స్ ఏవి కూడా అప్రూవల్ ఇవ్వరు, ఇంకెవరికి కనిపించవు. సో ఈ కామెంట్ నేను చూశాను. ఆ స్టూడెంట్కి నేను పర్సనల్గా తన మెయిల్ ఐడికి కూడా నేను రిప్లై కూడా ఇచ్చాను. ఇదే ఒపీనియన్ ఇంకెవరికైనా ఉంటే వాళ్ళకు కూడా రిప్లై ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి. స్టూడెంట్ పెట్టిన కామెంట్ ఏంటంటే, మోహన్ గారు మీరు ఆన్లైన్ క్లాసెస్ కంటే ఆఫ్లైన్ క్లాసెస్కి ఎక్కువ ఎంకరేజ్ చేస్తుంటారు, ఆన్లైన్ కంటే ఆఫ్లైన్ ఎక్కువ ఎంకరేజ్ చేస్తుంటారు, ఎందుకో నాకు తెలిసిలే సార్ లాజిక్ అని అన్నాడు. తెలిసిలే సార్ అన్నాడు. తన ఉద్దేశంలో లాజిక్ ఏంటంటే ఆన్లైన్తో కంపేర్ చేస్తే ఆఫ్లైన్లో ఎక్కువ ఫీజు వచ్చిందని, ఆన్లైన్తో కంపేర్ చేస్తే ఆఫ్లైన్లో ఎక్కువ ఫీజు వచ్చిందని, అంటే మోర్ మనీ. ఆఫ్లైన్తో కంపేర్ చేస్తే ఆన్లైన్లో ఎక్కువ ఫీజు వచ్చిందని అంటే మోర్ మనీ. సో తన ఉద్దేశం ఏంటంటే, యాజ్ అ డైరెక్టర్ ఆఫ్ మాస్టర్మైండ్స్ నా అజెండా ఏంటంటే మోర్ మనీ, ఎక్కువ ఫీజు వచ్చింది, అందుకని నేను ఆఫ్లైన్ని ఎంకరేజ్ చేస్తుంటా. ఆఫ్కోర్స్ మీకు తెలుసు కదా, మాస్టర్మైండ్స్లో ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ కూడా ఉంది. అది తన ఉద్దేశం. అండ్ ఒక్కోసారి ఎలా ఉంటుందంటే స్పాన్సర్డ్ మెసేజెస్ కావాలని కూడా ఇలాంటి మెసేజెస్ ఇలాంటి కామెంట్స్ కూడా పెట్టిస్తుంటారు. స్పాన్సర్డ్ కామెంట్స్ లేదా స్పాన్సర్డ్ మెసేజెస్ ఉంటాయి. వేరే వాళ్ళు ప్రొవోక్ చేసి పెట్టిస్తుంటారు, కొంతమంది డబ్బులు ఇచ్చి పెట్టిస్తుంటారు, కొంతమంది ఇంకేదో వాళ్ళకి బెనిఫిట్స్ ఇచ్చి కూడా ఇటువంటి కామెంట్స్ పెట్టిస్తుంటారు. కానీ ఈ పిల్లోడు అలాంటి వాడు కాదు. నేను పర్సనల్గా తన మెయిల్ ఐడికి మళ్ళీ నేను రిప్లై ఇచ్చాను. నువ్వు పెట్టిన కామెంట్ ఇద్దామా, నా ఇంటెన్షన్ లేదంటే పాపం తన అపాలజీ కూడా చెప్తూ నాకు రిప్లై ఇచ్చాడు. నేను ఆ స్టూడెంట్కి ఇచ్చిన రిప్లై ఏంటంటే, ఎస్ అఫ్ కోర్స్ ఆఫ్లైన్లో మీరు జాయిన్ అయితే మాకు మోర్ మనీ వచ్చింది, బట్ ఆన్లైన్లో మీరు జాయిన్ అయితే మాకు ఫ్రీ మనీ వచ్చింది. కష్టపడి డబ్బు సంపాదించడం తప్పు కాదు, ఫ్రీ మనీ ఎక్స్పెక్ట్ చేయటం తప్పు. ఆన్లైన్ అంటే ఫ్రీ మనీ, ఆఫ్లైన్ అంటే మోర్ మనీ. డిఫరెన్స్ అర్థమైందా? ఆఫ్లైన్ అంటే మోర్ మనీ, ఆన్లైన్ అంటే ఫ్రీ మనీ. నేను ఫ్రీ మనీ ఎక్స్పెక్ట్ చేయట్లా, మోర్ మనీ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సపోజ్ మీకు ఆఫ్లైన్లో 10,000 రూపీస్ నీ ఫీజు తీసుకుంటే దాంట్లో 9,000 నుంచి 9,500 రెంట్స్ కట్టేస్తా, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్, స్టాఫ్ శాలరీస్, గవర్నమెంట్ ట్యాక్సెస్. అదే నేను ఆన్లైన్లో 10,000 రూపీస్ ఫీజు తీసుకుంటే నాకు అయ్యే ఖర్చు 2,500 నుంచి 3,000 అంతే నాకు అయ్యే ఖర్చు అదే. సో కొద్దిగా బుర్ర ఉంటే, కొద్ది కామన్ సెన్స్ ఉంటే, మనీనే ఆబ్జెక్టివ్ అయితే నేను దేన్ని ఎంకరేజ్ చేయాలి? ఆన్లైన్ ఎంకరేజ్ చేయాలి. నేను ఎంకరేజ్ చేయట్లా. ఒక మేనేజ్మెంట్ తరఫున నేను మాట్లాడట్లా, ఒక ఎడ్యుకేషనిస్ట్గా మాట్లాడుతున్నాను, ఒక పేరెంట్ లాగా మాట్లాడుతున్నాను. సంస్థ తరఫున మాట్లాడితే, మేనేజ్మెంట్ తరఫున మాట్లాడితే ఖచ్చితంగా ఆన్లైనే బెటర్. ఎందుకంటే మోర్ మార్జిన్ ఉంటుంది. 10,000 రూపీస్ మీ దగ్గర ఫీజు తీసుకుంటే ఆన్లైన్లో ఖర్చు 2,500, 3,000 అండి. మిగతాదంతా లాభమే, మిగతాదంతా మార్జినే. వెరస్ ఆఫ్లైన్లో 10,000 ఫీజు తీసుకుంటే 1,000 రూపీస్ మార్జిన్ మిగిలితే మిగతాదంతా కూడా ఖర్చే. కానీ మీ ఆఫ్లైన్ ఎందుకు ఎంకరేజ్ చేస్తాం? చాలా సింపుల్ థింగ్. ఆఫ్లైన్లో రిజల్ట్ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నా స్టూడెంట్ కూడా చెప్పాను. మా 3 hours మూవీ కూడా కాన్సన్ట్రేషన్తో మనం చూడలేమే. స్క్రీన్లో, సెల్ ఫోన్లో, ల్యాప్టాప్లో కాన్సన్ట్రేషన్లకు చూడలేం. ఒక థియేటర్లో స్క్రీన్ మీద చూడగలం, కానీ ల్యాప్టాప్లో, సెల్ ఫోన్లో 3 hours మూవీ కూడా కాన్సన్ట్రేషన్తో చూడవు. ఎంతో డిస్ట్రాక్షన్ ఉంటుంది, ఎన్నో డీవియేషన్స్ ఉంటుంది. అలాంటిది సిఏ ఇంటర్లో కానీ సిఏ ఫైనల్లో కానీ ఒక్కో సబ్జెక్ట్ 250 hours ఉంటుంది. 250 hours ఒక్క సబ్జెక్ట్ కోసం మీరు స్క్రీన్ ముందు కూర్చొని కాన్సన్ట్రేషన్తో క్లాసులు వింటారా? ఈజ్ ఇట్ పాసిబుల్? సో మేము బాగుపడాలి అంటే, సంస్థ బాగుపడాలంటే ఆన్లైన్ ఎంకరేజ్ చేస్తామమ్మా. ఎందుకంటే అది ఫ్రీ మనీ, కష్టపడకుండా వచ్చే సొమ్మ మాది. ఒక్కసారి వీడియోస్ రికార్డ్ చేసేస్తే ఒక 2 years 3 years అమ్ముకోవచ్చు. మా దగ్గర కూడా ఆన్లైన్ ఉంది. అలానే నేను ఆన్లైన్ ఎడ్యుకేటర్స్ని తప్పట్టట్లా, వాళ్ళనే నేను బద్నాం చేయట్లా, వాళ్ళని టార్గెట్ చేయట్లా. వాళ్ళు చేస్తుంది వాళ్ళ బిజినెస్. వాళ్ళే మీ ఇంటికి వచ్చి ఆన్లైన్ కొనుక్కోమని చెప్పట్లేదే. స్టూడెంట్స్ ఇష్టపడి కొనుక్కుంటున్నారు. అమ్మే వాళ్ళ తప్పు కాదు, తీసుకునే వాళ్ళదే తప్పు. నిజంగా ఆన్లైన్లో అమ్మటం తప్పైతే, ఆన్లైన్ క్లాసెస్ తప్పైతే మరి మాస్టర్మైండ్స్ ఎందుకు సేల్ చేస్తుంది? మేము కూడా మరి ఆన్లైన్ సేల్స్ తప్పైతే, ఆన్లైన్ క్లాసెస్ తప్పైతే మేము కూడా బ్యాన్ చేయాలి కదా. మేము ఓన్లీ ఆఫ్లైన్కే పరిమితం అవ్వాలి కదా. మేము కూడా ఆన్లైన్ అమ్ముతున్నాం. సో వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ ఇల్లీగల్ బిజినెస్. ఆన్లైన్లో సేల్స్ చేసి మేమే ఇల్లీగల్ చేయట్లా. ఆన్లైన్ క్లాసెస్ ఇచ్చేవాళ్ళు కూడా ఇల్లీగల్ బిజినెస్ ఏం చేయట్లా. బట్ అది ఫ్రీ మనీ. నేను ఫ్రీ మనీ ఆశించట్లా, మోర్ మనీ ఆశిస్తున్నా, క్వాలిటీ మనీ ఆశిస్తున్నా. అండ్ ఈ మోర్ మనీ, ఫ్రీ మనీ, ఈ ఎగ్జాంపుల్ చెప్పడానికి ఇవన్నీ కూడా నేను అంటే ఆన్లైన్కి ఆఫ్లైన్కి డిఫరెన్స్ చెప్పడం జరిగింది. కానీ నాట్ టు డిగ్రేడ్ ఎనీ కోచింగ్ సెంటర్
which is offering only online classes. Thank you.